ఒక సాధారణ కుర్రాడు ఒక అసాధారణ కళతో తెలుగు సినిమా ప్రపంచంలో ఒక ఉల్కలా ఉద్భవించాడు. అతనే మన విజయ్ దేవరకొండ. ఈరోజు మన రౌడీ స్టార్ పుట్టినరోజు సందర్భంగా అతని అద్భుతమైన ప్రయాణాన్ని మనమందరం గుర్తు చేసుకుందాం. హైదరాబాద్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన విజయ్ చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల మక్కువ కలిగిన వాడు. సత్యసాయి స్కూల్లో చదువు, థియేటర్లో నటన అతని కళలకు మొదట మెట్టు అక్కడే పడిందని చెప్పవచ్చు. 2011లో నువ్విలా అనే సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టాడు విజయ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యంలో చిన్న చిన్న పాత్రలతో తన ప్రతిభను చాటాడు. 2016లో పెళ్లి చూపులతో విజయ్ దేవరకొండ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక సాధారణ కుర్రాడి పాత్రలో అతని సహజమైన నటన ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా 2 జాతీయ అవార్డులు సాధించింది. విజయ్కు తిరుగులేని గుర్తింపు తెచ్చింది. కానీ 2017లో వచ్చిన అర్జున్ రెడ్డితో విజయ్ ఒక సంచలనంగా మారాడు. ఒక ఆవేశపరుడైన డాక్టర్గా అతని నటన తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా అతని రౌడీ స్టార్గా, యూత్ ఐకాన్గా నిలబెట్టింది. ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు అతని పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. గీతా గోవిందంలో రొమాంటిక్ హీరోగా, ట్యాక్సీ వారాలో సరదా కుర్రాడిగా, మహానటిలో సీరియస్ రోల్లో విజయ్ తన వైవిధ్యమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని సినిమాలు కేవలం వినోదం కాదు, ఒక భావోద్వేగం, ఒక ఉద్వేగం. డియర్ కామ్రేడ్లో ఒక పోరాట యోధుడిగా, ఖుషీలో ప్రేమికుడిగా, ఫ్యామిలీ స్టార్లో ఒక కుటుంబ కథానాయకుడిగా విజయ్ ప్రతి పాత్రలో ప్రాణం పెట్టి నటించాడు. అతని రౌడీ క్లబ్ ద్వారా ఫ్యాన్స్తో అతని అనుబంధం ఒక కుటుంబంలా మారింది. విజయ్ ఒక నటుడు మాత్రమే కాదు, ఒక స్ఫూర్తి. తన ఫిల్మ్ఫేర్ అవార్డును వేలం వేసి సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చాడు. అతని రౌడీ బ్రాండు, అతని సినిమాలు, అతని ఫ్యాన్స్ ఇవన్నీ అతని ప్రయాణంలో భాగం. ఇప్పుడు కింగ్డమ్ అనే సినిమాతో విజయ్ మరోసారి తన మాస్ తాండవం చేయడానికి సిద్ధమవుతున్నాడు. అతని ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. ఒక కొత్త శిఖరాన్ని అందుకోబోతున్నాడు. సో మన రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జన్మదిన శుభాకాంక్షలు. నీ సినిమాలు, నీ స్మైల్, నీ రౌడీ స్పిరిట్ ఇవన్నీ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాయి. మా గుండెల్లో ఎప్పటికీ స్పెషల్గా ఉంటాయి. మీ అందరి తరపున హ్యాపీ బర్త్డే విజయ్.